గ్రంథాలు రచన గానం దేవనపల్లి ఓగన్న. గంటము గ్రంథాలు గాథలను రాశాయి, కలముతో పాటలు పరవళ్ళు త్రొక్కాయి. గంటము గ్రంథాలు గాథలను రాశాయి, కలముతో పాటలు పరవళ్ళు త్రొక్కాయి. ఊరిలో వాడలో కొలువైన గ్రంథాలు, ఉద్యోగ గ్రంథాలు ఏమేమో పొత్తములు. వార్తాపత్రికలు, 6 నెల పత్రికలు, వేల లక్షలలోన పాఠకులుండేవారు, వేల లక్షలలోన పాఠకులుండేవారు. సెలిఫోన్ల పోటుకు చెరసాల్లో పడ్డాయి, పాఠకులు సెలిఫోన్ల పాటించుచున్నారు. పసిపాప చేతిలో పరుగు తీస్తున్నాయి, వ్యవహార భాషలో అన్ని చెబుతున్నాయి, వ్యవహార భాషలో అన్ని చెబుతున్నాయి. వయోభేదము లేక వాడారి సెలిఫోన్ల, వావి వరుస లేక వలపుల పులకింత. పాల పొంతాలోని మినుకు సుక్కలలాగా చెవిలోన మినుకు ధ్వనులెన్నో చేస్తుంది, చెవిలోన మినుకు ధ్వనులెన్నో చేస్తుంది. సెలిఫోను అంటేనే నివురు గప్పిన నిప్పు, చేతి వేళ్లను మీటిన నివురు తొలుగుతుంది. దేనిని నీవంటావు అది వెంటనే వస్తుంది, మదిలోన నిలబడి మారాము చేస్తుంది, మదిలోన నిలబడి మారాము చేస్తుంది. కార్మిక లోకము కూడా సెలిఫోన్ల పట్టారు, కాలేజీ కురకారు సెలిఫోన్ల కంకితం. అరచేతిలో స్వర్గం అందుకుంటామని ప్రతివాడి జీవితంలో ఆట వస్తువాయే, ప్రతివాడి జీవితంలో ఆట వస్తువాయే. సెలిఫోన్ల చెరసాల చేరారు జనులంతా, ప్రభుత్వము ప్రకటించే సెలిఫోన్లు జగమంతా. భయభక్తి లేకుండా మారారు పిల్లలంతా, బంధు భావము లేదు ప్రజల్లో ఇసుమంతా, బంధు భావము లేదు ప్రజల్లో ఇసుమంతా. చెడునకు వాడినచో చెడును చూపెడుతుంది, మంచికి వాడినచో మంచినే తెస్తుంది. అన్ని విషయాలను వివరించి చెబుతుంది, కన్నవారి కలల నిజమును చేస్తుంది, కన్నవారి కలల నిజమును చేస్తుంది. బడికి పోయిన వారు బుద్ధిగా చదవాలి, పంతుల పాఠాలు చెవిలోన పెట్టాలి. డిగ్రీలు పీజీల జ్ఞానమార్జించాలి, డాక్టరు పోలీసు ఇంజనీరు కావాలి, డాక్టరు పోలీసు ఇంజనీరు కావాలి.